శ్రీకృష్ణ పరమాత్మకి ఎల్లప్పుడూ అర్జునుడి వద్ద గడపాలనే కోరిక ఎక్కువగా ఉండేది. ఇది రుక్మిణికి చాలా కష్టంగా తోచేది. ఆమె చాలాసార్లు ఇలా అంటుండేది, తమకు సేవ చేసేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నాను కదా, అయినా మీరు అర్జునుని వద్దకే ప్రతిరోజు పరిగెడుతున్నారు. అర్జునునిలో అంత గొప్పతనం ఏముంది అని అడిగింది. ఇలా రుక్మిణి చాలాసార్లు చింతించేది. ఒకరోజు ఎప్పటి వలె కృష్ణుడు అర్జునుని వద్దకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. కానీ ఆ రోజు యాదవులకు కృష్ణుని అవసరం ఉంది. ఏదో ఒక కార్యక్రమానికి అధ్యక్షత వహించాలని, పైగా ఒక ఉత్సవంలో పాల్గొనాలని. కానీ దానికోసం రుక్మిణి మిగతా రాణులందరూ కృష్ణుని ఉండమని పట్టుబట్టారు. ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ కృష్ణుడు ఎవరి మాట లెక్కబెట్టగా అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేసరికి అర్జునుడు అప్పుడే అడవిలోకి వేటకు వెళ్ళి అలసి తలస్నానం చేసి శయ్య మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తల వెనుక కురులు ద్రౌపది వేళ్లతో సవరిస్తూ ఆరబెడుతూ ఉంది. కృష్ణుడు మెల్లగా వెళ్ళి ద్రౌపదిని పక్కకు కొమ్మని తాను కురులు వేళ్లతో సవరిస్తూ వెంట్రుకలు ఆరబెడుతున్నాడు. కృష్ణుడు ఎంత ప్రయత్నం చేసినా ఆగకుండా వెళ్ళినందుకు రుక్మిణికి కోపం వచ్చి కృష్ణుడు వెనకాలే వచ్చింది. అంతలా అక్కడ కృష్ణుడు ఏమి చేస్తాడో చూడాలని వెంటనే అర్జునుడు మందిరంలోకి వెళ్ళింది. అక్కడ కృష్ణుడు అర్జునుడి తల కురులు సవరిస్తూ ఉన్న కృష్ణుని చూసింది. అలా చేస్తున్న కృష్ణుని చూడగానే రుక్మిణికి కోపం మరింత ఆవేశంగా మారింది. కానీ కృష్ణుడు రుక్మిణికి సైగ చేసి ఇష్ అని నోటి మీద వేలు వేసుకుని అర్జునుని నిద్రకు ఆటంకం కలిగించవద్దన్నాడు. పైగా నువ్వురా, అర్జునుని కురులు సరిచేద్దు కానీ అని సంజ్ఞ చేశాడు. కృష్ణుడి మీద అపారమైన ప్రేమ భక్తి కలిగిన వారు వారి సైగతో చెప్పిన హృదయాన్ని మైమరిపించే తన్మయత్వంలో తేలిపోతారు. అలా రుక్మిణి కూడా కృష్ణుడు చెప్పగానే అర్జునుడు కురులు సవరించే పనిలో లీనమైపోయింది. తల ఆరినదో లేదో చూడు అని ఆమె బుగ్గలను కేశాలను అలా సృజించాడు. ఆమెకు కొంచెం కోపం కలిగింది. అర్జునుడు కేశాలు నాకు తాగిస్తావా అని కృష్ణుడి వైపు చూసింది. కానీ కృష్ణుడు సైగ చేశాక ఆమె అలా అర్జునుడు కురులను బుగ్గన ఆనించి చూసింది. ఆ కురుల నుండి శ్రావ్యమైన శబ్దం కృష్ణ కృష్ణ అని వస్తుంది. రుక్మిణి చాలా ఆశ్చర్యం వేసింది. వెంట్రుకల నుండి మధురమైన కృష్ణ శబ్దం విని ఆమె అహంభావం పటాపంచలైపోయింది. తనకే ఎంతో ప్రేమ అనే భావన తొలగిపోయింది. అర్జునునికి అపూర్వమైన ప్రేమ ఉందని తెలుసుకుంది. ఎవరు నన్ను ఎలా పొందితే వారిని అలా అనుగ్రహిస్తాను. ప్రేమకు దాసుడయ్యే పరమాత్మ అంతే వాళ్లకు దాసుడవుతాడు.